హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి మరో కొత్త రైలు అనేది ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్ళని రెగ్యులర్గా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడంతో కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కొన్ని రైళ్ళు అనేవి ఏర్పడగా ప్రస్తుతం తెలంగాణ నుంచి భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకి అత్యంత సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా తెలంగాణ నుంచి మరొకటి అందుబాటులోకి రానుంది. ఈ రైలు ఇక్కడ మార్చి 11వ తారీఖున అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ఈ బండి తెలంగాణ రాష్ట్రంలోని ఇటు చర్లపల్లిని అలాగే నాగర్కోయిల్ని కలుపుతూ ఈ బండి తన ప్రయాణాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్ మీదుగా అందించబోతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి సేవలు అనేవి అందిస్తున్నాయి. అందులో ఒకటి చర్లపల్లి ముజఫర్పూర్ మధ్యలో సేవలు అనేది అందించగా మరొకటి చర్లపల్లి తిరువనంతపురం మధ్యలో ఈ మధ్య కాలంలోనే అందుబాటులోకి వచ్చింది. మరొక రైలు వచ్చేసి జోగ్బాని ఈ రోడ్డు మధ్యలో వయ తెలంగాణలోని వరంగల్ అలాగే ఇటు ఖమ్మం ఈ ప్రాంతాల మీదుగా సేవలు అనేది అందిస్తుంది. ఇప్పుడు మరొకటి చర్లపల్లి నాగర్కోయిల్ మధ్యలో ఈ బండి అందుబాటులోకి రానుంది. అసలైతే ఈ బండి తిరువనంతపురంకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించినప్పుడే ఇది కూడా ప్రారంభించవలసి ఉండే, కానీ అప్పుడు రేక్ అనేది అందుబాటులో లేక ఆగడం జరిగింది. ఎట్టకేలకు ఇంకా ఈ బండి అయితే ఈ నెలలో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ బండి ప్రయాణించే మార్గం అనేది ఎలా ఉంటుందంటే మనకి రైల్వేస్ నుంచి ఒక అఫీషియల్గా ఒక ప్రకటన అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రైలు యొక్క వివరాలు, స్టాపేజెస్ అండ్ టైమింగ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఎక్కువ శాతం ప్రయాణించే మార్గం వచ్చేసి ఈ బండి ఇటు తెలంగాణలోని సత్తెనపల్లి గుంటూరు మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు అలాగే నాయుడుపేట, సుల్లూరుపేట ఈ ప్రాంతాల మీదుగా ఇటు నాగర్కోయిల్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఈ బండిని ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. ఈ బండి అయితే మార్చి 11వ తారీఖున అందుబాటులోకి రావడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇంకా ఇది వీక్లీ వన్స్ ఉంటుందా, ట్రై వీక్లీగా ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతం నుంచి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ బండి తెలంగాణ ప్రాంతాల ప్రజలకి ఎంత కన్వీనెంట్గా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి కూడా అంతే కన్వీనెంట్గా ఉండనుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.